అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. రాజకీయాల్లో అన్నీ సాధ్యం కావా? ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి అంటే కుదరదా? ఏదైనా మనం చేద్దామో నిజాయితీగా అనుకుంటే అడ్డులు తగులుతూ ఉంటాయా? అదేంటో తెలియదు, కానీ లోన జరుగుతుందో ఒకటి, బయట ప్రజలకి తెలిసేది ఒకటి. నిజంగా ఏదైనా చేద్దామని ఒక మనిషి వచ్చినప్పుడు అతనికి అవరోధాలు ఎదురవుతూ ఉంటాయేమో, అంటే నిజమనే అనుకోవాలి ఇటువంటి వార్తలు విన్నప్పుడు. అది 2024 సంవత్సరం నవంబర్ నెల ఉదయం 11 గంటలకు కాకినాడ పోలీసు సైరన్ కూతలతో మారుమ్రోగిపోతుంది. ఇక దూర ప్రాంతాల వారేమో అందరూ టీవీలకు అతుక్కునిపోయి ఏం జరుగుతుందో అని ఎదురు చూస్తున్న సమయం. ఎందుకంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఆకస్మిక తనిఖీ. నరాలు తెగిపోయే ఉత్కంఠత. నడి సముద్రంలో లంగర్ వేసిన స్టెల్లా ఎల్ షిప్ దగ్గరకు వెళ్ళి అందులో సుమారు 4000 టన్నుల బియ్యం ఉన్నాయని, అందులో సుమారుగా 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదల బియ్యం అక్రమ దందాగా తరలించుకుపోవడం అన్యాయం అన్నారు. అందులో భాగంగా సీజ్ ద షిప్ అన్నారు. పేదలకు ఇచ్చే బియ్యాన్ని విదేశాలకు తరలించడం అప్పట్లో పెద్ద కేసే అయింది. ఇప్పటికీ దర్యాప్తు జరుగుతుంది. అప్పటి రోజుల్లో మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి సందర్భం. ఎందుకు అనంటే సాక్షాత్తు ఒక డిప్యూటీ సీఎం సముద్రంలోకి వెళ్ళి ప్రాణాలకు తెగించి అక్కడ అధికారులను వీళ్ళందరినీ ఒక ఏకతాటిపై నడిపించి అక్రమంగా తరలిపోతున్నటువంటి రేషన్ బియ్యాన్ని ఆపే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ పోర్టులో అడుగు పెట్టారు. ఇక పోర్టుకి బ్రహ్మాండమైన రోజులు వచ్చాయి అని అందరూ అనుకున్నారు. కాకినాడలో ఎవరైతే రేషన్ బియ్యం దందా నడిపిస్తున్నారో ఆ నాయకుడికి ముక్కుకి కళ్ళెం వేసి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి జైలుకు పంపిస్తారని అనుకున్నారు. అయితే ఇక్కడ అంతా మరగ తిరగా అయిపోయింది. నిజం. ఎందుకు అనంటే దర్యాప్తు విషయం మనం పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు ముందు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి పౌర సరఫరాల శాఖ మంత్రి అసలు ఇక్కడ బియ్యం ఎలా తరలిపోతున్నాయి, ఎక్కడి నుంచి తరలిపోతున్నాయి అని అతని దృష్టికి వచ్చినప్పుడు అప్పట్లో అధికారులు కూడా మంత్రి గారి స్పందనకు ఆశ్చర్యపోయారు. నిజంగా నాదెండ్ల మనోహర్ లాంటి మనిషి ఈ సన్న బియ్యం అలాగే పేదల బియ్యం విదేశాలకు తరలిపోవడం ఏంటి అని ప్రశ్నించినప్పుడు అధికారులు ఎన్నో విషయాలు మంత్రి గారి ముందు ఉంచారు. అలాగే ఈ విషయం వెంటనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు హుటాహుటీన కాకినాడ చేరుకోవడం, అప్పట్లో ఆ పోర్టు దగ్గరికి అడుగు పెట్టడం, ఆ పోర్టులో ఉన్నటువంటి ఓటాల విషయం బయటికి రావడం, ఆ ఓటాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అవినీతిని అంతా బయటకు తీయడం, ఇలా చకచకమని జరిగిపోయాయి. మరి సదరు ఆంధ్రప్రదేశ్ ఓటరుడు అవాక్కు అయినటువంటి సందర్భం అది. నిజంగా పేదల బియ్యం ఇంకా పేదల దగ్గరే ఉంటాయి, అక్రమంగా అన్యాయంగా ఇతర దేశాలకు తరలిపోవు అని ప్రతి ఒక్కరు గుండెల మీద చేసుకుని ఆనందంగా టీవీలు చూస్తున్నటువంటి సందర్భం. 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవంబర్ నెలలో జరిగినటువంటి ఈ సంఘటన ప్రతి పౌరుడు కూడా గర్వంగా గుండెల మీద చెయ్యి వేసుకుని ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి డిప్యూటీ సీఎం మనకు ఉండాలి, మనం మంచి ఎన్నికని ఎన్నుకున్నాం, మనం కరెక్ట్ అయిన ఓటుని వేసాం, మన ఓటు ఎప్పుడు వృధా పోలేదు అని అనుకున్నటువంటి సందర్భం. అయితే రోజులు గడిచాయి, సంవత్సరంన్నర అవుతుంది. మరి సీజ్ ద షిప్ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఈ రేషన్ బియ్యం దందా ఆగిపోయిందా? రేషన్ బియ్యం ఎవరు కొనకుండా ఉన్నారా? ఈ రేషన్ బియ్యాన్ని కొనేవాళ్ళు లేరు, దాన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఇతర దేశాలకు వెళ్ళే మార్గం లేకుండా పోయిందా అంటే అన్నీ యథేచ్ఛగా జరుగుతున్నాయి అన్న మాట వినబడుతుంది. నిజం చెప్పాలి అని అనుకుంటే రేషన్ బియ్యం కట్టడి అనేది జరగనే లేదు. ముఖ్యంగా మరొక షాకింగ్ విషయం ఏంటంటే ఈ రేషన్ బియ్యం దందాకి తెరలేపిన వాళ్ళు కూడా జనసేన నాయకులే అన్న మాటలు వినబడుతున్నాయి. ట్రాన్స్పరెన్సీ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కూర్చొని ట్రాన్స్పరెన్సీ అంటే పని కాదు. ఎందుకు అనంటే ఆ ట్రాన్స్పరెన్సీ ప్రజల్లో రావాలి, ప్రజల నుంచి అధికారుల్లో రావాలి, అధికారుల నుంచి మీ అందరికీ తెలిసిందే మిగిలిన నాయకులకి రావాలి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించి నిర్ణయం తీసుకుని ఎన్ని రోజులు చేస్తారు? ప్రతి విషయం దగ్గరికి పవన్ కళ్యాణే రావాలంటే ఎలా? ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ చూసుకోవాలంటే మిగిలిన వారు ఏం చేస్తున్నారు? అధికారులు ఎందుకు? మిగిలిన నాయకులు ఎందుకు? వీళ్ళందరూ ఎందుకు అన్న ప్రశ్న తలెత్తుతుంది. అప్పుడు ఆ రోజుల్లో డిప్యూటీ సీఎం అంటే ఇది పెద్ద కేసు కాబట్టి అప్పుడు ఈ బియ్యం దందా నడిపించేటటువంటి నాయకుడు కూడా ఒక పెద్ద తలకాయ కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద నాయకులు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఎంటర్ అయ్యారు. అయిన తర్వాత సీజ్ ద షిప్ విషయానికి వస్తే ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. కానీ ఈ దర్యాప్తు జరిగేలోపే చాప కింద నీరులా ఈ రేషన్ బియ్యం దందా కొనసాగుతూనే పోలీసులు దాడి చేస్తున్నా మరి పౌర సరఫరాల శాఖ నిర్లక్ష్యం వల్ల ఇది యథేచ్ఛగా కొనసాగుతుంది అన్న మాటలు వినబడుతున్నాయి. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాకాలలో మొదలుపెట్టి పెద్దాపురం, సామర్లకోట,
ఇలా వరుసగా మనం చెప్పుకుంటూ పోతే ఆ సరౌండింగ్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతుంది అన్న మాటలు వినబడుతున్నాయి. అయితే ఈ విషయంపై నాదెండ్ల మనోహర్ గారు హెచ్చరించిన ఫలితం శూన్యం. పెద్దాపురం రూరల్ అలాగే పెద్దాపురం మండలాలకు పిఠాపురం రూరల్ పిఠాపురం మండలాలకు చెందినటువంటి నాయకులు ఈ రేషన్ దందాకు కొమ్ము కాస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ముఖ్యంగా పిఠాపురాన్ని ఒక మాట బాగా ఎక్కువగా వినబడేది. నాయకుల పనితీరు ఎలా ఉంది, ఇక్కడ చేస్తున్నటువంటి అధికారుల పనితీరు ఎలా ఉంది, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రహస్య టీంని ఏర్పాటు చేశారు. ఈ రహస్య టీము ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుందో, ఎవరిని అప్రోచ్ అవుతుందో, ఎవరి పనితీరు ఎలా ఉందో, ఎక్కడి నుంచి గమనిస్తుందో ఎవరికీ తెలియదు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అన్న మాటలు వినబడాయి. అయితే ప్రతి ఒక్క నాయకుడు, అధికారులు వీళ్ళందరూ కూడా చాలా అలర్ట్గా ఉండేవారు. చేసిన ప్రతి పని కూడా ఒక సంవత్సర కాలం వరకు ట్రాన్స్పరెన్సీగా ఉండేది. నిజం చెప్పాలి అని అనుకుంటే, ఏదైనా ఒక విషయం కావాలి అని అనుకుంటే ఆ నాయకులు చెప్పడం, ఆ నాయకులు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళమండం, లేదు ఆ నాయకులు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను పరిష్కారం చేయడం, ఇటువంటి సందర్భాలు ఎన్నో కల్పించేవి. కానీ ఇప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ కాస్త చాప కింద నీళ్ళ తయారైంది. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటారు, ఎప్పుడో పండక్కి పబ్బాలుగా వస్తారు, అతను పిఠాపురం రావడమే మానేశాడు కదా, సర్లే చూద్దాంలే ఈ నాయకులు ఎవరున్నారు, నాయకులు మనమే కదా, మనం చెప్పిందే కదా అక్కడ ఆడిందాట పాడింది పాట అనేమో, ఇంకేముంది మనం పాడితేనే పాట ఆడితేనే ఆట అన్న చందాను వచ్చేసారు. ఇక పవన్ కళ్యాణ్ గారి టీము ఉందో లేదో తెలియదు, కానీ నిజం చెప్పాలి అని అంటే మంగళగిరి నుంచి కొంతమంది వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా జిహ్వచాపల్యానికి కాస్త లొంగుతారు. ఆ లొంగిన తర్వాత నాయకులు వాళ్ళు కలిసిపోతారు. ఇంకా యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంటాయి. ఇటువంటి విషయాలన్నీ కూడా అక్కడితో వాళ్ళు వదిలేస్తారు. మరి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటి అని అంటే, సూపర్ అండి, మన నియోజకవర్గం చాలా బాగుంది, నాయకులైతే అబ్బో మీకన్నా గొప్పగా పనిచేస్తున్నారు, ఇటువంటి మాటలు వినబడుతున్నాయి అని అక్కడ సన్నిహిత వర్గాల దగ్గర నుంచి వస్తున్నటువంటి బోగట్ట. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని పక్కన పెట్టారా, లేదు షీజ్ ద సిప్ అనే విషయాన్ని మర్చిపోయారా, లేదు రేషన్ బియ్యానికి మన నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, మరి పౌర సరఫరాల శాఖ మంత్రి అతను చూసుకుంటారని టేక్ లైట్ అన్నారా, లేదు మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం మనం, మోదీ గారు మనం వినియోగించుకుంటున్నారు కదా, మనం తమిళనాడు ఎన్నికలని, కర్ణాటక ఎన్నికలని, లేదా పక్క రాష్ట్రాల ఎన్నికలకి మనం బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నాం అనుకుని టేక్ లైట్ అనుకున్నారా, ఏంటో ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి నియోజకవర్గ ప్రజలకు. కానీ అందరూ కోరేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ప్రజల్లో ఉన్నా లేకపోయినా ఆ విషయం మనం పక్కన పెడదాం. కానీ యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి ఈ రేషన్ బియ్యం దందాకు పులి స్టాప్ ఎప్పుడు పడుతుంది అని ఎదురు చూస్తున్నారు, అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరికి తెలుసు రేషన్ బియ్యం పక్కదారిని పడుతుంది అని. ఎందుకంటే మీరు అంత గొంతు చించుకుంటారు, రేషన్ బియ్యం అనేది ఎవడో మానేయచ్చు కదా అనొచ్చు. ఆ రోజుల్లోనే అంటే సీజ్ ద షిప్ రోజుల్లోనే ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక విషయాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. ఎవరికైతే బియ్యం అవసరం లేదో వాళ్ళకి మేము నగదు ఇచ్చేస్తాము అని చెప్పుకుని వచ్చారు. మరి అది ఎంతవరకు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ నగదు అనేది ఇస్తారో లేదో తెలియదు. ఇప్పటి వరకు రేషన్ బియ్యం అంటే ఇచ్చేటటువంటి కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని కుదించడం, లేను అంటే వాళ్ళు కూడా అంటే చనిపోయిన వాళ్ళ పేరున ఉన్నటువంటి కార్డులు కూడా తొలగించడం, ఇటువంటి కార్యక్రమాలు మొన్నటి వరకు కొనసాగాయి. కానీ రేషన్ బియ్యం అనేది మాత్రం ఈ దందా అలా కొనసాగుతూనే ఉంది. దీనికి ఆయా నాయకులు మాత్రమే వత్తాసు పాలుకుతున్నారు, వాళ్ళ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. ఎందుకు అనంటే ఒక ఓట్ల ఎలక్షన్లో అంటే ఒక ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఏ నాయకుడైనా సరే ఇప్పుడు రాజకీయం వ్యాపారం అయిపోయింది. నేను పావలా పెడతాను, నాకు ఒక 2 రూపాయలు రావాలి, నేను ఒక 10,000 పెడతాను, నాకు 1,00,000 రూపాయలు రావాలి. అలా అయితేనే ఇది రాజకీయం. రాజకీయంలో ఇటువంటి అభివృద్ధిని మనం చూసుకోవాలి, మనం వెనకేసుకోవాలి అన్న విషయం ప్రతి ఒక్కరి దృష్టిలో బాగా పాతికిపోయింది, వేళ్లతో సహా పాతికిపోయింది. అందుకనే ఎవరు ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎవరు ఎక్కడి నుంచి మనం డబ్బులు లాగొచ్చా, లూప్ పాయింట్స్ అన్నీ వెతకడం. ఏదైనా ఉంది అని అనుకుంటే ఆ నాయకుడు ఎక్కడ ఉన్నాడులే మంగళగిరిలో, ఆ నాయకుడు వచ్చింది ఎప్పుడు, చూసింది ఎప్పుడు, ఎప్పుడో వస్తాడు, ఏదో చేస్తాడు, అల్లా అంటాడు, 2 కేకలు వేస్తాడు, వెళ్ళిపోతాడు, బస్ ఇక్కడ ఉంటే తెలుస్తుంది కదా అన్నట్టు ఒక నిర్ణయానికి వచ్చేసారు. కానీ ఇక్కడ రేషన్ బియ్యం దందాకి కొమ్ములు కాస్తున్నటువంటి నాయకులు మనమే, మన నాయకులే. ఈ మాటలు నియోజకవర్గ ప్రజల్లోంచి వస్తున్నటువంటి మాటలు, ఈ మాటలకి అక్కడితో పులి స్టాప్ పెట్టి ఈ చాప కింద నీరులా పాగుతున్నటువంటి రేషన్ బియ్యం దందాని మనం పులి స్టాప్ పెట్టగలిగితే జనసేన అద్భుతంగా ముందుకు వెళ్ళేటటువంటి మార్గాలు, మార్గ నిర్దేశాలు ఇవన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉంటాయి. ఆ మార్గానికి కరెక్ట్ అయిన నాయకుడు దొరికాడు అనేటువంటి మాటలు వినబడతాయి. ఎప్పుడైతే మన పార్టీ నాయకులే దీనికి కొమ్ము కాస్తున్నారో, మన పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ రేషన్ బియ్యం దందా
కొనసాగుతూ ముందుకెళ్ళిపోతుందో అప్పటితో మనం దూరం అయిపోతాం, పార్టీకి దూరం అవుతాం, ప్రజలకి దూరం అవుతాం. ఒక విధంగా మనం మాట్లాడాలి అనుకుంటే ఎక్కడో కూర్చుని మనం ఏదో మానిటరింగ్ చేస్తున్నాం అంటే అవ్వని పని. నియోజకవర్గానికి నెలలో కనీసం 3 సార్లు మనం నియోజకవర్గంలో పర్యటన చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారో స్వయంగా తెలుసుకుంటే, రచ్చబండలు పెడితే, ప్రజల మధ్యలో ఉండేటటువంటి ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటుంది. కానీ మీరు ప్రజల మధ్య ఉండి మీరు ఏదైతే సీజ్ ద షిప్ అని అన్నారో ఆ సీజ్ ద షిప్ని మీరు మరింత ముందుకు తీసుకుని వెళ్ళి, అంటే దర్యాప్తు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. ఓకే, దర్యాప్తు విషయం మనం పక్కన పెడితే మన నాయకులు ఎంతవరకు దాన్ని సపోర్ట్ చేస్తున్నారన్నది కూడా క్షేత్ర స్థాయిలో మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఎంతైనా ఉంది. అందుకనే మీరు కూడా మీ నియోజకవర్గాల్లో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఎక్కడెక్కడ అయితే మనకి ఈ రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోతుందో అక్కడ మనం వేగులు ఎవరైతే ఉన్నారో లేదా మనకు తెలిసినటువంటి సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అలర్ట్ చేసి ఏ నాయకుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఏ నాయకుడు కనుసన్నల్లో ఇది వెళుతుంది, ఎవరు మనకి మోసం చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోగలిగితే మీ పేరు మరింత రేంజ్లో ఉంటుంది. ఫస్ట్లో మిమ్మల్ని ఏ విధంగా అయితే గెలిపించుకున్నారో అదే విధంగా మళ్ళీ పిఠాపురం నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటారు అని నేను చెప్తున్నటువంటి మాట, పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చెప్తున్నటువంటి మాట, అధికారులు, నాయకులు వీళ్ళందరూ అంటున్నటువంటి మాట. ఏదైనా ట్రాన్స్పరెన్సీ అనే మాట చెప్పుకోవడానికి బాగుంటుంది, క్షేత్రస్థాయిలో దానికి చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను మనం కూర్చుని మాట్లాడుకున్నప్పుడే అవి మనకు అవగతం అవుతాయి. ఆ కష్టాలకు సరైన పరిష్కారం మనం ఇవ్వగలుగుతాం. మనం ఒక్కసారి ఇటువంటి రేషన్ బియ్యం, ప్రజల బియ్యం విదేశాలకు వెళ్ళకూడదు అని మనం చెప్పినప్పుడు దాన్ని ఏ విధంగా మనం నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి ముందుకు తీసుకెళ్తున్నారు అని మనం ఎంత ప్రయత్నం చేశాం, దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నామా, ఆ కేసు ఎంతవరకు వచ్చింది లేదా ఆ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని మనం అడిగామా అన్నది మనం ఒక్కసారి అవలోకనం చేసుకుంటే మనకే ఆన్సర్ దొరుకుతుంది. నాదెండ్ల మనోహర్ గారు చెప్పినా సరే నాయకులు పెడచెవిన పెట్టారు అని అంటే ఇంక ఎవరు చెప్తే వీళ్ళు ఆగుతారు అన్న మాటలు ఆయా నియోజకవర్గాల్లో వినబడుతున్నటువంటి సందర్భం. మరి పవన్ కళ్యాణ్ గారి క్షేత్రస్థాయిలో మరిన్ని అధికారాలను ఇచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు ఆ అధికారాలను దుర్వినియోగం చేస్తూ ఈ రేషన్ బియ్యం దందాన్ని కొనసాగిస్తున్నారో వాళ్ళందరినీ తీసి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ అంటే ఇలా ఉంటాడు, తప్పు జరగనివ్వడు, జరిగితే ఇలాగే ఉంటుంది దానికి ప్రతిఫలం అన్నట్టు తెలియజేస్తే ప్రతి ఒక్క నాయకుల్లోనూ భయం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క చోట కూడా న్యాయం జరుగుతుంది, పేదల బియ్యం ఇలా తరలిపోవు అన్న మాటలు వినబడుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.